1000 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు భారతదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళల్లో ఏదైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసేసుకున్నారు. అలాగే బెంగాల్‌కి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్‌లో రిజిస్టర్ అయిపోయారు. అదే సందర్భంలో పోలీసులకి ఇప్పుడు ఇలాంటి విషయాల మీదన కంప్లెయింట్లు ఇవ్వడం ప్రారంభమైంది. ఏదైతే ములుంద్ తహసీల్దార్ దగ్గరన ఇప్పుడు స్థానికులే కంప్లెయింట్ చేశారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర కూడా ఇప్పుడు ఎన్ఓసి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ తహసీల్దార్లు ఎవరైతే ఇచ్చారో 1000 ఇల్లీగల్స్‌కి బంగ్లాదేశీ వాళ్ళకి డాక్యుమెంట్స్ లేకుండా ఎట్లా ఇచ్చారో దానికి ఇప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రూఫ్స్ లేకుండా ఎట్లా ఇచ్చారని 50 బ్లాంక్ ఫోర్జ్డ్ అప్లికేషన్స్ డాక్యుమెంట్స్ కూడా యాక్సెప్ట్ అయినాయి అన్నటువంటి విషయం తేలింది. దాంతో ఇది కాస్త అంటే బెంగాల్లోది ఇప్పుడు మహారాష్ట్ర ఇట్లాంటి చోట్ల కూడా ముదిరి పాకాన పడుతుంది.